బాలకృష్ణది. వాడెవడో చెప్తే ముఖ్యమంత్రి దిగొచ్చినాడని, వాడెవడో గట్టిగా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి దిగొచ్చినాడని, ఆ వాడెవరు? ఆ వాడు అనే పదాన్ని సంబోధిస్తుండేది ఎవరిని? మెగాస్టార్ చిరంజీవిని కాదా? సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి అన్నను కాదా? జన సైనికులందరూ అభిమానించే చిరంజీవి గారిని కాదా అనింది? మళ్ళీ ఎందుకు స్పందన లేదు రాష్ట్రంలో? చిరంజీవిని ఏమన్నా పర్వాలే, వాళ్ళ కుటుంబాన్ని ఏమన్నా పర్వాలే, ఆ రోజు రాజకీయానికి మాకు ఏది ఉపయోగకరం అయితే ఆ లైన్ లో మేము పోతాం తప్ప మాకిట తిడితే తిట్టించుకోవడాలు, తుడుచుకొని వెళ్ళిపోవడాలు ఇవన్నీ అలవాటే అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు ప్రతిరోజు. పవన్ కళ్యాణ్ ని వైసీపీ వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళకు నొప్పి, వాళ్ళకు బాధ. నువ్వు చేసే తప్పు పవన్ కళ్యాణ్ అని టీడీపీ వాడు ఏమన్నాను వాళ్ళు ప్రతిస్పందించారు. దానికి బెస్ట్ ఉదాహరణ ఏమో తెలుసా? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక పైన నిలబడి నా తల్లిని తిట్టించినవు నారా లోకేష్, నా తల్లిని తిట్టించినవు చంద్రబాబు నాయుడు, మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, మోకాళ్ళ పైన కూర్చోబెడతా మిమ్మల్ని అన్నాడు. అదే మోకాళ్ళ పైన కూర్చొని 20 సీట్లు తెచ్చుకున్నాడు. అంటే వాళ్ళ తల్లిని దూషించిన వాళ్ళ గురించి కూడా ఆయన పట్టించుకోడు, ఆయనను విమర్శించిన వాళ్ళ గురించి కూడా పట్టించుకోడు. మీరు చేసేది తప్పు అనే జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు.